విశాఖ పశ్చిమ ఫలితమేమి? విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని అధికార వైసీపీ ఈసారి ఖచ్చితంగా గెలిచి సత్తా చూపాలని ఫిక్స్ అయింది. దానికి ఉదాహరణగా అడారి ఆనంద్ కుమార్ దూకుడు. 2014-2019లో జరిగిన ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ముందుగానే ఈ నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా అడారి ఆనంద్ కుమార్ను పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించి గ్రూపు తగాదాలు దరిచేరకుండా కార్యకర్తలందరినీ ఒక తాటుపైకి తీసుకొచ్చి ఎన్నికలకు రెడీ చేసింది వైసీపీ నాయకత్వం. గత ఎన్నికల్లో టికెట్ కేటాయింపు విషయంలో జరిగిన పొరపాట్లను ఇక్కడ ముందుగానే పసిగట్టి ఆనంద్ను రంగంలోకి దించింది. తెలుగుదేశం గత 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గణబాబును మూడోసారి కూడా పోటీలో ఉంచింది. స్వతగా సౌమ్యుడిగా పేరున్న గణబాబు ఇక్కడ చాలా ఈజీగా గెలుస్తూ వస్తున్నారు. స్పోర్ట్స్మెన్గా, ప్రొఫెషనల్గా, రాజకీయవేత్తగా ప్రజల గ్రివెన్స్ను తీసుకుంటూ విశాఖ పశ్చిమలో పార్టీని ఒక స్టాండ్ పై నిలబెట్టారు గణబాబు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం అడారి ఆనంద్ రూపంలో సరైన అభ్యర్థి గణబాబుకు ఎదురుపడడం తెలుగుదేశం వర్గాల్లో కొంచెం గుబులు రేపుతుంది. ఆనంద్ కూడా 2014లో అనకాపల్లి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకొని కొంతకాలానికి వైసీపీలో మంచి ముద్ర వేసుకొని ఆ క్రమంలో పశ్చిమ సీటు సాధించి గణబాబుకు సవాల్ విసిరారు. ఆడారి ఆనంద్ కూడా శాంత స్వభావుడు కావడం, వ్యాపారంలో రాజకీయాల్లో కూడా ప్రొఫెషనల్గా ఉండడం, సగటు రాజకీయవేత్తగా కాకుండా ఇచ్చిన మాట నిలబడడానికి ప్రయత్నం చేయడం ఆనంద్కు కలిసొచ్చే అంశం. ఈ అనతి కాలంలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ ఈసారి ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకాన్ని కార్యకర్తలకు కలిగించడంలో ఆనంద్ సక్సెస్ అయ్యారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, డౌన్ టు ఎర్త్ అభ్యర్థులు కావడంతో పశ్చిమల పోటీ రసవత్తంగా మారింది. ఇంకా ఎన్నికలకు 4 రోజులు పైగా సమయం ఉండడంతో వీళ్ళ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.